హాయ్ హాయ్ హలో హాయ్ కార్తిక్ హాయ్ లాస్య హాయ్ అక్క. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఈ రోజు మీ షూటింగ్ స్పాట్ కి వచ్చాను, మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? లేదక్క. లేదా? ఓకే, నాకు చాలా హ్యాపీగా ఉంది మీ ఇద్దరిని ఇలా సింగిల్ ఫ్రేమ్ లో చూడడం. ఎందుకంటే ఇంతకు ముందు కార్తిక్ ని సపరేట్ గా లాస్య సపరేట్ గా చూసాను, బట్ ఇప్పుడు ఇద్దరు. ఇంతకు ముందు ఏంటంటే ఇంటర్వ్యూలో లాస్య కార్తిక్ గురించి చాలా చెప్పింది, కార్తిక్ లాస్య గురించి చాలా చెప్పారు. ఈ రోజు ఇద్దరు ఎదురెదురుగా ఉన్నారు కాబట్టి ఏం చెప్తారా అన్నది కూడా చూద్దాం. కార్తిక్, ఏంటి ఇప్పుడు కొత్త సాంగ్? ఇది కొత్త సాంగ్. బేసిక్ గా అమ్మాయి అబ్బాయిని దేగదు అనమాట. సో నేను అమ్మాయి వెనకాల పడుతూ ఉంటా, అమ్మాయి అలాంటిది ఇలాంటిదని తన మీద చాడీలు చెప్తూ ఉంటా. ఓకే సాంగ్ అది. మరి లాస్య నిజంగా అలా చూడదా? అలా కాదు, రియల్ గా అట్లయితే కాదు. అంటే చూస్తుందా? ఈ సాంగ్ అదే సస్పెన్స్ అట్లా ఏం లేదు, సాంగ్ గురించి కంటెంట్ సాంగ్ మాత్రమే. అవును, మీ ఇద్దరు కలిసి ఇప్పటివరకు ఎన్ని సాంగ్స్ చేశారు? చేస్తుంటాం 50+ దాకా చేసాం. అంటే ఎక్కువ చేశారా? ఎక్కువ కాంబినేషన్ ఫస్ట్ జానకతో చేశాను, ఎక్కువ కాంబినేషన్స్. తర్వాత లాస్య తోటి. నేను ఫస్ట్ కార్తిక్ తోనే చేశాను, ఇప్పటికీ కార్తిక్ తోనే చేస్తూ ఉన్నా. బాగుంది తెలుసా, మీ ఇద్దరు జోడీ కూడా స్క్రీన్ మీద చాలా క్యూట్ గా ఉంటుంది. అసలు బాగా ఏడిపిస్తుంటాడా? అట్లేం లేదు, తిడుతుంటా బాగా. అంటే షూట్ టైం లో ఎప్పుడన్నా ఏదన్నా లేట్ అవుతుంది అనుకో, తెలంగాణలో గోష్ అనేది వర్డ్ అనమాట. ఇట్స్ కైండ్ ఆఫ్ తిట్టు. గోషిదానా జల్దీ చేయి జల్దీ చేయి అంటాడు. అరే నేను చేసేస్తారెడ్డి అంటే ఇంకా తొందరగా ఆడుతూ పాడుతూ అయిపోతుంది మా షూట్స్ అంతా. తెలుసా, రెడ్డి నీ గురించి చాలా కంప్లైంట్స్ చెప్పాడు. నా గురించి? అవును, ఏం చెప్పింటాడు చెప్పు. చెప్పు, నువ్వే చెప్పు. టైం కి తిననని, అంతే. యాక్చువల్ తను ఏం చెప్పలేదు, నువ్వే చెప్పావు. బట్ నీ గురించి చాలా పాజిటివ్ గానే చెప్పాడు. రెడ్డి ఎలా ఉంటాడు నువ్వు చెప్పు. ఇప్పుడు ఉన్నాడని కాదు, జెన్యున్ గా చెప్పు. షూటింగ్ స్పాట్ లో ఎలా ఉంటాడు? చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా కలిసిపోతాడు. ఇంత కూడా యాటిట్యూడ్ అయితే ఎప్పుడు నాకు కనిపించలేదు. ఒకవేళ సమ్ టైమ్స్ లైక్ హెల్త్ బాగాలేనప్పుడు కూడా చిరాకు వచ్చినా అది బయటకు కనిపించదు. షూట్ అవుట్పుట్ అయిపోయేదాకా, ఇంకా షూట్ అయిపోయిందంటే ఇంకా నిద్రపోవాలని ట్రై చేస్తాడు. అయినా నెక్స్ట్ డే మళ్ళీ షూట్. అదే ఓపిక ఎక్కువ, చాలా అంటే చాలా. డౌన్ టు ఎర్త్. ఏం చెప్తావు కార్తిక్? స్మైలియా ఒక అమ్మాయి, ఈ అమ్మాయిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని చెప్తా. నో మ్యాటర్ వాట్, తను ఒక అమ్మాయి అనే ఒక సింగిల్ అమ్మాయి కష్టపడుతూ సాంగ్స్ చేస్తూ ఇల్లు కొనిందంటే ఎవరైనా నమ్ముతారా? అది చాలా, ప్రతి ఒక్క అమ్మాయి ఇది ఇన్స్పిరేషన్ గా తీసుకొని, ఈ అమ్మాయిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వచ్చి కష్టపడాలి. అబ్బాయిలే కాదు కష్టపడేది, మేము అమ్మాయిలు కూడా కష్టపడి ఇల్లు కట్టగలం, ఇల్లు కొనగలం అనేది తినని చూసే నేర్చుకోవాలి. ఈవెన్ నాకు ఆ విషయంలో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఒక అబ్బాయి నేను చేయలేకపోయా, అమ్మాయిని చేస్తుంది. సో యా, అలా. కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? కమింగ్ ప్రాజెక్ట్స్ ఇప్పుడైతే రంగు సీతమ్మ పార్ట్ 9 ఉంది మళ్ళీ. సో యా, ఒక 10 ప్రాజెక్ట్స్. సీతమ్మ సాంగ్ అయితే అసలు ఎంత వైరల్ అయిపోతుంది, ప్రతి ఫ్యామిలీలో ఇలా కనెక్ట్ అయిపోయింది. అవును. సో అలాంటి సాంగ్స్ మళ్ళీ రావాలి. రావాలి. అవును, స్మైలీ ఏంటి? లాస్య స్మైలీ ఏంటి? స్మైలీ లాస్య ఏంటి? లాస్య అనేది నార్మల్ నేమే. స్మైలీ ఏంటంటే జస్ట్ క్యాజువల్ గా నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటా కాబట్టి. 1 సెకండ్, నాకు ఇదే అంటే నచ్చదు, అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. మౌనిక, డింపుల్ అంటే నేను పేర్లు తీసుకోవాలనుకోవట్లేదు, బట్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. కొన్ని స్మైలీ, రాక్ ఇట్లాంటి పేర్లు పెట్టుకుంటారు. మీ ఇంట్లో పేర్లు పెట్టుకోండి, అదొక నేమ్ క్రియేట్ చేస్తుంది కదా. సో డిఫరెంట్ గా పెట్టుకుంటారు. నిజమే, బట్ ఇప్పుడు చేంజ్ చేద్దామంటే మళ్ళీ ఎవరో అలవాటు పడిపోయింది. అదొక టెన్షన్ తో చేంజ్ చేయలేకపోతున్నాం. సో ఇక్కడ నీ పేరు పెట్టుకునే దగ్గర కార్తిక్ డామినేటెడ్? అలా ఏం లేదు. కార్తిక్ లాస్య సాంగ్స్ అంటే ఇంకా ఎక్కువ మంది కార్తిక్ లాస్య బాగుంటది పేరు అని అనేస్తారు. అసలు ఎనర్జీ, నేను ఇప్పుడు వచ్చాను కదా చూస్తున్నాను, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకటే ఎనర్జీ. అసలు ఎలా మెయింటైన్ చేస్తారు వీళ్ళు అని అనిపించింది. యాక్చువల్లీ మేము న్యూస్ చేసేటప్పుడు కూడా ఒక్క బులెటిన్ ఎక్స్ట్రా పడేసరికి అబ్బా మళ్ళీ ఇంకొకటి వచ్చిందా, ఎలా చదవాలి, మా గొంతంతా పాడైపోతుంది, నేను చదవలేము, అంత బేస్ రాదు, ఇన్ని కంప్లైంట్స్ చెప్తాం ఒక్క బులెటిన్ ఎక్స్ట్రా అంటే. మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా చూస్తున్నాను, ఎంత ఎనర్జీ లెవెల్స్, ఎలా మెయింటైన్ చేస్తారు? అంటే నా వర్షన్ బేసిక్ గా ఎనర్జీ అన్నది కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ కమిట్మెంట్స్ అంట. నీకు ఎన్ని కమిట్మెంట్స్ ఉంటే నువ్వు అంత స్ట్రాంగ్ గా ఉంటావు, అంత యాక్టివ్ గా ఉంటావు సెట్ లో. అండ్ ఏ వర్క్ అయినా చేయాలి, నాకు చేస్తే ఇవాళ నాకు ఒక పేరు వస్తుంది, నాకు ఇంత డబ్బులు వస్తాయి, దాంతో నేను ఏదైనా చేయొచ్చు అనేది ఎక్కువ, నీలో ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో కమిట్మెంట్స్
ఉన్నప్పుడు డెఫినెట్లీ అది ఉంటది. సో మనలో కమిట్మెంట్స్ ప్రతి ఒక్కరికి ఉండాలి, ఉంటేనే మనకి బాధ్యత తెలుస్తుంది. ఆ బాధ్యత వల్ల మనకి వర్క్ మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది చేయాలని. మీ ఇద్దరి కాంబినేషన్ లో ఉన్న సాంగ్స్ చూసాం కదా, అసలు ఒక పీక్ ఉంటుంది అనమాట. స్లో అన్నవి చాలా తక్కువ. నీతో పాటు పోటీ పడుతుంటుంది తెలుసా, స్మైల్ కూడా, డాన్స్ లో కూడా, డ్రెస్సింగ్ లో కూడా ఎంత కేర్ తీసుకుంటావు నువ్వు చెప్పు. అందులో నా మెయిన్ సపోర్టర్ అయితే నేను రెడ్డి అనే అంటాను. ఎందుకంటే ఇన్ కేస్ ఏదైనా ఎక్స్ప్రెషన్ సేమ్ అనిపించింది అనుకో, ఒకసారి ఆలోచించింది సేమ్ అనిపిస్తుందేమో, అలా ఒకసారి ఇలా చేయి బాగుంటది అని నన్ను మోటివేట్ చేస్తారు తప్ప డిసెంకరేజ్ చేయరు. కొన్ని ఛానల్స్ ఏంటంటే ఉంటారు, మనం చెప్పలేం ఎవరు అని, డిసెంకరేజ్ చేస్తారు. బట్ రెడ్డి ఏ ఛానల్ అయినా కానీ అది కొత్తదా పాతదా అని చూడరు, మనం ఈక్వల్ గా అవుట్పుట్ ఇవ్వాలి, అలానే ఉండాలి అని నన్ను చాలా సపోర్ట్ చేస్తూ నిజంగా ఇక్కడ దాకా నేను అలా ఏం లేదు, తను చేస్తుంది కొన్నిట్లో అట్లా గోషిరానా ఇలా చెయ్యి. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే తిడుతున్నాడు అబ్బా అని అనిపిస్తుంది. యాక్చువల్లీ అంటే సారీ, ఎవరైనా చెప్తే బేసిక్ గా ఎవరికి నచ్చదు. బట్ లాస్ట్ అలా కాదు, ఏదైనా చెప్తే చాలా పాజిటివ్ గా తీసుకుంటది. షిల్ టేక్ ఇట్ అనమాట. తను ఆలోచిస్తుంది చెప్పినప్పుడు, అండ్ అది బాగా నచ్చుతుంది. అంటే చెప్తే వినే వాళ్ళు చాలా తక్కువ మంది కదా, సో అందులో లాస్య ఒకటి అనమాట. లాస్య, అసలు ఇంత సన్నగా ఇలా ఉన్నావు, అసలు తింటావా నువ్వు, అసలు ఇంత ఎనర్జీగా ఎలా ఉంటావు, ఏంటి నీ సీక్రెట్ ఏంటి? నేను తింటా, మంచిగా తింటా. అట్లే డైట్ కర్డ్ అంటే చాలా ఇష్టం. అస్సలు నాకు కర్డే నచ్చదు, అందుకే నా ఇష్టం అని చెప్పాను. పెరుగు చూస్తే తినను, ఇతను ఎంత బాగా తింటాడో నేను అంత దూరం ఉంటా పెరుగు. సో ఇది బేసిక్ గా కొందరు ఫ్యామిలీలో సేమ్, నేను కూడా అలానే ఫేస్ చేస్తుంటా ఇంట్లో. మా వారు కూడా పెరుగు అస్సలు తినరు, నాకు చాలా ఇష్టం. ఓకే, లాస్ట్ ఇప్పటి వరకు మీరిద్దరు కలిసి డాన్స్ చేసిన సాంగ్స్ లో ఇద్దరు ఫేవరెట్ సాంగ్స్ ఏంటి? ఇద్దరు ఒక్కటని లేవు, చాలా ఉన్నాయి. నాకైతే అన్న సాంగ్, అడవి మల్లె తీగ మీద. ఇంకోటి ఉంటది, యాక్చువల్ అది స్టార్టింగ్ లో చేసాము, పొద్దున్నే నీవు అని ఒక సాంగ్ ఉంటది, మెలోడీ సాంగ్. తిరుపతి సార్ వాళ్ళ ఛానల్లో చేసాం మేము, ఒక వాటర్ ఫాల్స్ దగ్గర చేసాం అన్నమాట. పొద్దున్నే నీవు మాకు బాగా ఇష్టమైన సాంగ్. అసలు డాన్సే కాదు, పాటలు కూడా చాలా బాగా పాడుతున్నారు తెలుసా కార్తీక్. సింగర్ కూడానా? కాదండి, కాదా? షూట్ లో కూడా లిరిక్స్ నేర్చుకునేటప్పుడు నేనన్నా అని అనుకుంటా లోపల, కార్తిక్ గట్టిగా పాడతాడు, అబ్బా ఎంత ఈజీగా పాడేస్తున్నా అని చెప్పి ఇంకా నేను కూడా అది ఓన్ చేసేసుకుంటున్నాడు. నేను కూడా అబ్జర్వ్ చేశాను ఇందాక, ప్రతి లైన్, ప్రతి పదము అది ఎలా వస్తుంది, దాని ఎక్స్ప్రెషన్స్ మనం ఎలా ఇవ్వాలి అన్నది ఒక్కటికి 2 సార్లు చేసుకొని, ఏదైనా కెమెరా ముందుకు వెళ్ళక ముందే ఇవన్నీ చేసేసుకుంటాడు. వన్స్ కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత సింగిల్ టేక్ అన్నమాట మొత్తం అంతా. నాకు చాలా మంచిగా అనిపించింది కార్తీక్. అండ్ కార్తీక్ గురించి కూడా నేను చాలా విన్నాను, డౌన్ టు ఎర్త్ అంటారు కదా, సో అలా ఒక చాలా ఆఫీస్ బాయ్ లాగా అలా చేసుకుంటూ ఈ రోజు దాదాపు 300 పాటలకు పైగా డాన్స్ చేశాడు అంటే, అది కూడా ఏ సపోర్ట్ లేకుండా, ఎంత గ్రేట్ కదా. ఒకసారి నీ లైఫ్ జర్నీ చెప్తావా కార్తీక్? నా లైఫ్ కట్టే తెచ్చే కొట్టే అన్న వర్షన్ లో చెప్తా. బేసిక్ గా నేను ఒక హైదరాబాద్ కి వచ్చిన స్టార్టింగ్ లో టీ షాప్ లో వర్క్ చేసా. టీ షాప్ వదిలేసి ఎగ్జిబిషన్ లో పార్సల్ బాయ్ గా పనిచేసా. దాని తర్వాత హాస్పిటల్లో వార్డ్ బాయ్ గా పనిచేసా. దాని తర్వాత ఒక క్లినిక్స్ లో ఆఫీస్ బాయ్ గా వర్క్ చేసా. దాని తర్వాత మెల్లమెల్లగా నాకు డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఒక డాన్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మా గురువు రాజు మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకున్నా. ఆయన సంగీత్ తీసుకెళ్లడం జరిగింది. ఇంకా సంగీత్ సీజన్స్ లోనే ఉంటాయి, జనరల్ గా ఉండవని చెప్పేసి మా ఉమా మేడం గురువు అని ఇంకోరు ఉంటారు, కూచిపూడి అండ్ ఫోక్ గురువు, ఆవిడ దగ్గరికి వెళ్ళా. స్కూల్స్ లో డాన్స్ చెప్పడానికి ఆవిడ దగ్గర అసిస్టెంట్ గా చేసా. అలా స్కూల్స్ చేస్తూ సంగీత్ చేస్తూ అలా చేస్తూ ఉన్న క్రమంలో లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వచ్చినప్పుడు టిక్ టాక్ చేస్తూ ఉండేవాడిని. అండ్ జానక్క నాకు చాలా బాగా నచ్చేది ఆమె డాన్స్. ఆమె స్టైల్ ని కాపీ చేస్తూ డ్యూయట్స్ చేసేవాడిని. జానక్క నా టిక్ టాక్ చూసి అక్క నన్ను ఒక సాంగ్ ఆఫర్ ఇచ్చారు. సో ఆ ఒక మెట్టు అక్క నాకు సాయం చేశారు. ఇవాళ 300 పాటల మెట్లతోటి నేను ఇక్కడ మీ ముందు నించున్నా. సో చాలా సింపుల్ గా చెప్పేశాడు కదా. అది లాస్య, నీ గురించి చెప్పవా? అంటే ఒక అమ్మాయి బేసిక్ గా ఇలా వచ్చి డాన్స్లు వేయడము అంటే సినిమా ఫీల్డ్ వేరు, ఫోక్ సైడ్ అంటే ఈ మధ్యనే బాగా పాపులర్ అయింది. మీలాంటి వాళ్ళందరూ రావడం వల్ల ఈ ఫోక్ డాన్స్ కానీ సాంగ్స్ కానీ చాలా పాపులర్ అయ్యాయి. స్టార్టింగ్ లో నీకు ఎలాంటి సపోర్ట్ ఉంది, దాన్ని నువ్వు ఎలా ఫేస్ చేసుకుంటూ వచ్చావు? యాక్చువల్లీ స్టార్టింగ్ చాలా మందికి తెలియదు ఏంటంటే, నేను ఒక డాన్స్ క్లాస్ కి వెళ్ళినప్పుడు నాకు వేరే ప్రొడ్యూసర్ వాళ్ళు చూసి నాకు ఆఫర్ ఇచ్చారు ఒక సాంగ్. తర్వాత బాగా హిట్ వైరల్ అయింది. నేను బాగా
బాగున్నదమ్మా అని ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ లో, అంటే ఒక స్కూల్ యూనిఫామ్ లో ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయాను అనమాట. తర్వాత నాగం పరశురామ్ అన్న ఛానల్, ఒక మన ఏర్ అని ఒక ఛానల్ ఉంటది, ఆ ఛానల్ లో కొత్తగా లగ్గమైతే నేను చాలా వైరల్ అయ్యాను. ఒక 5-6 మిలియన్స్ వెళ్ళింది. అన్న చాలా సపోర్ట్ చేశారు స్టార్టింగ్ లో. ఆ తర్వాత నిండు పున్నం వేళ సాంగ్ నాకు కాల్ వచ్చింది, ఇలా సాంగ్ ఉందండి అంటే చేస్తా అన్న. వెళ్ళంగానే ఎవరు హీరో అంటే కార్తిక్ రెడ్డి అన్నారు. కార్తిక్ రెడ్డి అని నేను, నాకు ఫస్ట్ అంతా కొత్త కదా, యూట్యూబ్ లో సెర్చ్ చేసా, ఓకే ఇతనా ఓకే అని చెప్పి వెళ్ళా, భయంగా వెళ్ళి, అందరు కొత్తోళ్ళు. కార్తిక్ అప్పుడు కూడా మా ఫస్ట్ మీట్ లో నాకు ఎంత సపోర్టివ్ గా ఉన్నాడంటే, టు బీ ఫ్రాంక్ ఆ సాంగ్ లో నా కోసం తిట్టించుకున్నాడు ఇండైరెక్ట్ గా. వాళ్ళు నన్ను తిట్టలేక ఈయననే తిట్టేశారు. అంటే నేను కొత్త అని చెప్పి నన్ను ఒక మాట అనలేరు, తినని తిట్టేసరికి నేను కొంచెం భయపడి అని మళ్ళీ ఇంకొంచెం పర్ఫార్మెన్స్ ఇచ్చా, మళ్ళీ ఇతను సపోర్ట్ చేశాడు. అట్లా అనుకోకుండా మాకు నిండు పున్నం వేళ ఒక పెద్ద బ్లాస్ట్ అయితే అయింది. తర్వాత ఆది మాస్టర్ అని ఒక మాస్టర్ ఉన్నారు. అంటే నాకు డాన్స్ రాదు అన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఛానల్ అయినా నాకు ఒక ఆఫర్ ఇవ్వడం వల్ల బులుగు సొక్క అని ఒక సాంగ్ చేశాను. ఆ సాంగ్ లో వాళ్ళు అన్నారు, నీకు డాన్స్ రాదన్నారు కదా, నువ్వు చెయ్యగలుగుతావు, యూ క్యాన్ డూ బెటర్. అప్పటికి కార్తిక్ కూడా అన్నాడు, నీకు వస్తుంది లస్సి, కానీ నువ్వు భయపడుతున్నావు, ఒకసారి ఆ భయం తీసేసి నువ్వు చేసి చూడు ఎందుకు రాదు అని నన్ను చాలా సార్లు అన్నాడు. బులుగు సొక్కతో నేను కొంచెం ప్రూవ్ చేసుకున్నా. ఇన్స్టాగ్రామ్ పిల్ల అని శేఖర్ వైరస్ అన్నతో మేము ఒక సాంగ్ చేసాం. దాంట్లో శేఖర్ అన్నయ్య నన్ను చూసి ఈమె బాగా చేస్తుంది, తిని ఈ వర్షన్ లో స్టైల్ గా చేయగలుగుతుంది అంటే ఇలా చేపిద్దామని చెప్పి, ఇంకా చాలా సాంగ్స్ నాకు ఆఫర్స్ నిజం చెప్పాలంటే శేఖర్ అన్న ద్వారా చాలా వచ్చాయి. అండ్ అది కూడా ఏంటంటే శేఖర్ అన్నయ్య, నాది, రెడ్డిది, మా ముగ్గురు కాంబోలు ఎక్కువ వచ్చేసరికి సాంగ్స్ అన్ని మంచి వ్యూస్ హిట్స్ అయితే వెళ్ళాయి. తెలుసా, యూట్యూబ్ లోకి వెళ్ళి ఫోక్ సాంగ్స్ అని కొడితే చాలా వరకు మీవే వస్తున్నాయి తెలుసా. నాకైతే కార్తిక్ ఎక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటాడు. డ్రెస్సింగ్ కాడ నుంచి కానీ, డాన్స్ చేసే ఆ స్టెప్స్ దగ్గర, ప్రతి ఒక్క దగ్గర తను వేరియేషన్ చూపించాలని చెప్పి చూస్తూ ఉంటాడు. అది చాలా బాగుంది, డెడికేషన్ బాగుంది. అండ్ లాస్యా కూడా చాలా కష్టపడుతుంది. అండ్ నీకు కార్తిక్ లో నచ్చంది ఏంటి? నచ్చందా పెరుగు తినడం, అదొక్కటే. కార్తిక్ నీకు లాస్యాలో నచ్చింది? లస్సీలో నచ్చిందా అంటే మాట్లాడేసేది పట్టని ఆలోచించేది ఇంకా ముందు, అది నచ్చదు నాకు. షీల్ టాక్ ఫ్రమ్ హార్ట్ అన్నమాట, ఇంకా అది వదిలేస్తుంది. అంటే వాంటెడ్ గా కాదు, తనకి ఏమనిపించిందో చెప్పేసి చూడదు. ఇక్కడ ఏమనిపిస్తుంది అది ఫాట్ అని చెప్పేస్తుంది, అది అలవాటు. సో అందుకని లస్సీ ఎవరికి నచ్చదు. రెడ్డికి తప్ప. అంటే మనల్ని అర్థం చేసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది మనం ఏం మాట్లాడుతున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటది కదా. నేను చెప్పింది 10 మందికి అర్థం అవ్వచ్చు, 10 మందికి అర్థం కాకపోవచ్చు. ఫైనల్ గా ఇంకా మీ టైం నేను ఎక్కువ తీసుకోను, ఆల్రెడీ చాలా టైం ఇచ్చారు మాకు. సో ఇంకా ఫ్యూచర్ లో కనుక మీకు మూవీ అవకాశాలు వస్తే చేస్తారా? డెఫినెట్లీ, ఎందుకు చేయం. సో ఇప్పుడు ఇది కష్టపడేదంతా దానికోసమే అని కాదు, ఏదో ఒక పేరు రావాలనే కదా. సో మూవీలో ఆఫర్ వస్తే ఇంకా హ్యాపీ. లాస్ట్ నువ్వు రెడీనా? యా, వెరీ. ఆల్రెడీ మూవీస్ చేస్తుంది. అవునా? యాక్చువల్ ఓటీటీస్ అయితే చేస్తున్నా, మినీ మూవీస్ అన్ని స్టార్ట్ చేసా. థియేటర్ ఫిలిమ్స్ కి కొంచెం కంటెంట్ చూసుకొని చేద్దామని చిన్న గ్యాప్ ఇచ్చుకున్నా. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. అడగంగానే నాకు సపోర్ట్ చేశారు, టైం కూడా కేటాయించారు. థ్యాంక్ యూ రెడ్డి. థ్యాంక్ యూ లాస్యా. థ్యాంక్ యూ అక్క. సో మహేశ్వరి అల్లగోయ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా వచ్చే వాళ్ళ గురించి, బాగా పేరు తెచ్చుకొని కష్టపడి వచ్చిన ప్రతి ఒక్కరి గురించి కొత్త అప్డేట్స్ అని ఈ ఛానల్లో మహేశ్వరి ద్వారా మీ ముందుకు వస్తాయి. సో కింద ఉన్న గంటను మాత్రం కొట్టడం అసలు మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ వాచింగ్ అస్. లవ్ యూ.